నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గ మైపాడు తీర ప్రాంతంలో ఎన్డీఏ కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ నేత దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో తీర ప్రాంత గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో మైపాడు తీర ప్రాంతం జనసంద్రంగా మారింది. ఈ తరుణంలో వేమిరెడ్డి దంపతులు విజయసాయి, ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదవాణ్ణని చెప్పుకునే విజయసాయి వైజాగ్లో 150 ఎకరాల్లో ప్రైవేట్ యూనివర్సిటీ నిర్మించబోతున్నారని తెలిపారు. అవినీతి అక్రమాలపై సమాధానం ఇవ్వలేక వ్యక్తిగత దూషణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నీ అవినీతిని తట్టుకోలేక ప్రతి నాయకుడు నా మీద నమ్మకంతో, ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో మాతో కలిసి నడుస్తున్నారే గాని వాళ్ళు అవినీతి పరులు కాదు, డబ్బుకు అమ్ముడు పోయే రకాలు కాదు. డబ్బు డబ్బు అని మాట్లాడుతుండేది నువ్వు. ఎవరి దగ్గర ఉంది డబ్బు? ఇసుక డబ్బు ఎవరి దగ్గర ఉంది? గ్రామాలు గ్రామాలు కొట్టుకోబోయేటట్టు ఇసుక రీచులు ఎత్తేసి అవి మునిగిపోయేటట్టు చేసావు. గ్రావెల్లో 60 అడుగులు ఎత్తేసి అవి గుంటల్లో బిడ్డలు పడి చనిపోయేటట్టు చేసావు. నీ ఇష్టం వచ్చినట్టు గ్రావెల్, ఇసుక మాఫియా, మైనింగ్ నువ్వు చేయని అవినీతి లేదు. భగవంతుడికి తెలుసు ఎప్పుడు ముట్టుకాయ వేయాలో. ఆ ముట్టుకాయ వేసే రోజులు దగ్గరికి వచ్చినాయి. మీరే అయిపోతున్నారు. ఆ ముట్టుకాయ కూడా భగవంతుడు మీ రూపంలో వేపిస్తాడు. ఆ ముట్టుకాయ నేను ఎవరేం చెప్పలేదు ఎవరిని. ఆ భగవంతుడే తెలుసు ఏ రోజు ఎవరిని ఏం చేయాలనేది. ఆ కాలం కూడా దగ్గరికి వచ్చింది. మీరందరూ, నేను ఒక్కటే చెప్పేది, పొరపాటున మన బటను సైకిల్ గుర్తుకి 5 సెకండ్లే బటన్ వస్తే దానికి, కానీ పొరపాటున వేరే గుర్తు వస్తారా 5 సంవత్సరాలు బాధపడతారు. మీ అందరూ గుర్తుపెట్టుకోండి.